ఈరోజు టీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం నేను చేయబోయే క్లాస్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల పథకం. దీనిని ఓబీబీ అని కూడా అంటారు. ఇది జాతీయ విద్యా విధానం 1986 సిఫారసు మేరకు 1987లో ఈ పథకాన్ని అమల్లోకి వచ్చింది. 1986 ప్రకారం 1987లో మాత్రం దీన్ని అమలు చేశారు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే అదనపు తరగతుల గది నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుల నియామకం, బోధన అభ్యాసన సామాగ్రి సరఫరా చేయడం ఇందులో ప్రధాన అంశం అన్నమాట. అంటే గదులు లేని స్కూళ్ళకి గదులు నిర్మించడం, ఉపాధ్యాయులు లేని స్కూళ్ళకు ఉపాధ్యాయులు నియమించడం, బోర్డులు, చాక్ పీసులు, డస్టర్స్ ఇవన్నీ కూడా మన బోధన అభ్యాస సామాగ్రిని కూడా సరఫరా చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మన దేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్య అమలు కోసం ఇది పనిచేసిందనమాట. సార్వత్రిక విద్య అంటే చిన్నపిల్లలు 6 నుండి 14 వయసు ఉన్న పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలి అనే పథకం కింద స్టార్ట్ చేసాం. ఆ పథకం గురించి వెళ్ళాలంటే వాటి కోసం మనకి స్కూళ్ళ నిర్మాణం అనేది జరిగి ఉండాలి. అందుకోసం మనం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి పాఠశాలలో తరగతుల గదుల సంఖ్యను అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రత్యేక నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ పిల్లలు ఎక్కువగా ఉండి స్కూల్ తరగతి గదులు తక్కువ ఉంటే వాటి కోసం అదనపు గదుల నిర్మాణం కోసం ఫండ్ అనేది శాంక్షన్ అయ్యేది. సొంత భవనాలు లేని స్కూళ్ళకు 2 గదులతో కూడిన నిర్మాణాలు జరిగాయి. సో ఏవైతే స్కూల్స్కి ప్రైవేట్ గదులు తీసుకొని గవర్నమెంట్ స్కూల్ రన్ చేస్తున్నారో వాటి కోసం 2 గదులతో కూడిన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇది ఇంతకుముందు కూడా బిట్ లాగా వచ్చింది టీఎస్సీలో. ఎన్ని గదులతో కూడిన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారంటే 2 గదులతో కూడిన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారనమాట. ప్రతి పాఠశాలలో తరగతుల సంఖ్యను అనుగుణంగా అదనంగా ఉపాధ్యాయుల నియామకం, 1-2 ఉపాధ్యాయులకు తోడు మరికొందరు ఉపాధ్యాయుల నియామకం. మన రాజ్యాంగంలో 45 అధికారంలోని సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య అనే భావన ఊతమిచ్చిన పథకం నల్లబల్ల పథకం. ఈ పథకాన్ని 3 దశల్లో అమలుపరిచారు. ఒకటి 1987-88, రెండవ దశ 1988-89, మూడవ దశ 1989 నుంచి 90 వరకు దీన్ని అమలు చేశారు. దీని ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సుమారు 80,000 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 85,000 మంది ఉపాధ్యాయుల్ని నియమించగలిగారు అన్నమాట. సుమారు 2 లక్షల అదనపు గదులను నిర్మించారు. 2002-2003 నాటికి ఈ విద్యా పథకాన్ని, ఈ నల్లబల్ల పథకాన్ని సర్వశిక్ష అభియాన్లో కలిపేశారనమాట. ఇలా విలీనం చేసిన తర్వాత ఈ పథకంలో మన రాష్ట్రంలో 25,000 మంది తరగతి గదులు నిర్మించారు. అలాగే 20,000 మంది ఉపాధ్యాయుల్ని కూడా నియమించారు. మొదట ప్రాథమిక పాఠశాలకే పరిమితమైన ఈ పథకాన్ని మన ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలకు కూడా విస్తరించారు. దీనివల్ల కనీసం 5 ఉపాధ్యాయుల్లో 1 మహిళా ఉపాధ్యాయుని నియమించాలని ఒక సిఫారసు వచ్చిందన్నమాట. ఈ పథకం ద్వారా పాఠశాలలో బాలబాలికలకు మరుగుదొడ్ల నిర్మాణంకి నిధులు విడుదలయ్యాయి. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నిర్వహణ సానుకూలత కలిగి సాధికారతను పెంపొందించిందనమాట ఈ పథకం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వల్ల మనకి ఎక్కడైతే తరగతి గదులు లేవో అక్కడ తరగతి గదులను ఏర్పాటు చేయడం, కొత్త ఉపాధ్యాయులను నియమించడం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని మన సర్వశిక్ష అభియాన్లో కలిపేశారు 2002-2003లో. అసలు తరగతి గదులు లేని వాటికి 2 తరగతి గదులను శాంక్షన్ చేశారన్నమాట. 5 ఉపాధ్యాయులు ఉన్న చోట 1 ఉపాధ్యాయుల్ని నియమించారు. ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.